అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 28 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారు సంప్రదించండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. మన గురుగారు గుప్త నిధులకి ఎలాంటి సందేహాలున్నా కూడా పూజల ద్వారా పరిష్కార మార్గం చూపిస్తారండి. మీరు మన గురువుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురువుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మీనరాశి యొక్క నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాల వారు ఈ యొక్క మీనరాశి ప్రజలకు వస్తారు. గ్రహబలాల ప్రకారము చంద్రబలం అనుకూలంగా ఉంటుంది. మనశ్శాంతి, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతాయి. సూర్యబలము ఉద్యోగ, అధికార సంబంధిత విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఇక కుజబలము మంగళవారం ప్రభావంతో ధైర్యము, కార్యదిష్ట పెరుగుతాయి. గురుబలము మీనరాశికి అధిపతి గురువు అనుకూలంగా ఉండటం వల్ల విద్య, ధనం, గౌరవం విషయాల్లో శుభ సూచనలు అయితే ఉన్నాయి. ఇక శుక్రబలము కుటుంబ సభ్యులతో సఖ్యత, ఆనందం పెరుగుతాయి. శని బలము సహనం పాటిస్తే ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. ఇక రేపు రోజున పరిహారాల పరంగా ఉదయము శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. మంగళవారం కావున ఆంజనేయ స్వామి దర్శనం కూడా శుభప్రదమండి. రేపటి రోజున ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదలకు శనగల లేదా పసుపు దానం చేయడము శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక రేపటి రోజున మంగళవారం ఆంజనేయ స్వామి, మహావిష్ణువు, దత్తాత్రేయ స్వామి అలాగే శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన మీకు విశేషంగా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజు మీన రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు లేదా లేత నీలం, శుభ సమయము ఉదయం 7:30 నుండి 9:30 వరకు. ఇక రేపటి రోజున ఇతరుల మాటలు నమ్మి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కోపం, ఆవేశాన్ని నియంత్రించండి. ఇక మీన రాశి వారికి ఈ మంగళవారం ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగా, కుటుంబ పరంగా చాలా అనుకూలమైన రోజు. దైవ నామస్మరణతో ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి సాధారణ రోజుగా కనిపించిన ఒక చిన్న సంఘటన మీ జీవితంలో పెద్ద మార్పుకైతే కారణం కాబోతుంది. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. రేపు ఉదయం నుంచి మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎదురు చూసినటువంటి ఒక సమాచారం, ఫోన్ కాల్ లేదా సందేశం రావచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా ఒక చిన్న శుభవార్త వినే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు రావటము లేదా కొత్త ఆదాయానికి సంబంధించిన అవకాశాలు కనిపించడం జరుగుతుంది. అయితే తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఒక్కసారి బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇక రేపు రోజున ఉద్యోగం లేదా వ్యాపారం చేసే వారికి ఒక మంచి అవకాశం ఎదురవుతుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఆ అవకాశం చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీస్తుంది. కుటుంబ విషయాల్లో కూడా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కొంతకాలంగా ఉన్న అపార్థాలు తగ్గి ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. పెద్దలకు ఆశీర్వాదం తీసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన అవసరం లేదు. అయితే నిద్ర, ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. శరీరానికి విశ్రాంతి ఇవ్వడము చాలా అవసరము. రేపు మీకు అత్యంత శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటల వరకు ఉండే అవకాశం ఉందండి. ఈ సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి, మీపై అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత ప్రణాళికలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున మీ ఇష్ట దైవాన్ని భక్తితో ప్రార్థించి రోజును ప్రారంభిస్తే మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇక రేపటి రోజున మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికల గురించి రేపటి రోజు మీరు ఒక ప్లాన్ అయితే వేసుకోవచ్చు అనమాట. మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలు కూడా చురుగ్గా ఉంటారు. మీతో పనిచేసే వారిని రేపటిని అతిగా నమ్మవద్దు. ప్రజలు మీ యొక్క ప్రవర్తనకి ఆకర్షితులవుతారు. ఇది మీ యొక్క స్నేహితులతో మనస్పర్ధలు కూడా రావచ్చు, కానీ మీరు సంభాషణ ద్వారా ఆ విషయాన్ని పరిష్కరించుకుంటారు. అదేవిధంగా రేపటి విలువైన వస్తువుల్ని సురక్షితంగా ఉంచుకోండి. వ్యాపారం బాగా జరుగుతుంది. వీళ్ళు అంటే ఆదాయం స్థిరంగా ఉంటుంది. మీరు తేలిక లేకుండా ఉంటారనమాట. ఊహించిన ఖర్చులు తలెత్తవద్దు. మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ఇతరుల నుండి నెరవేరిన అంచనాలకు నిరాశకు గురిచేస్తాయి.
పనులు ఆలస్యమవుతాయి, ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది, కుటుంబ సమస్యలు కొనసాగుతాయి. ఇక రేపటి మీకు చాలా మంచి రోజని చెప్పుకోవాలండి. మీరు ఇల్లు లేదా ఆస్తికి సంబంధించిన ప్రాజెక్ట్ను ఒక ప్లాన్ అయితే చేస్తుంటాయి, అది కార్యరూపం దాల్చే సమయం ఆసన్నమైంది. ఇది మీకు ఒక విజయ సమయం. మీ యొక్క జీవిత భాగస్వామి విజయం మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది. మహిళలు రేపు రోజున ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తారు. ఇది మీ యొక్క సమీప భవిష్యత్తు చాలా లాభదాయకంగా నిరూపించబడుతుంది. ఇక రేపు రోజున వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. మీ సిబ్బంది మరియు ఉద్యోగుల నుండి మీకు మద్దతు కొనసాగుతూనే ఉంటుంది. కార్యాలయంలో ఉన్నత అధికారులతో సంబంధాలు బలపడతాయి మరియు మీ బాస్ విందు కోసం మీ ఇంటికి కూడా రావచ్చు. ఏదైనా శుభవార్త విన్న తర్వాత మీరు సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క దినచర్య ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏదైనా పనిలో విజయం సాధించిన తర్వాత యువకులు ఉపశమనం అయితే పొందుతారు. మానసిక ప్రశాంతత కోసము మీరు ప్రశాంతమైన లేదా మతపరమైన ప్రదేశాన్ని కూడా సందర్శించడానికి పరిగణించవచ్చు. తొందరపాటు నిర్ణయం సమస్యలను పెంచుతుంది. ఇది మీ యొక్క సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. మీ అభిప్రాయాలను ప్రశాంతంగా వ్యక్తపరచండి. పిల్లలపై అధిక నియంత్రణలు మరియు వారి మొండివారిగా మార్చగలవు. ప్రస్తుతానికి వ్యాపార పరిస్థితులు యథాతథంగా ఉంటాయి, కానీ ప్రస్తుతం ఉన్న పనులు సజావుగా అయితే సాగవు. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న పనులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రభుత్వ అనేక రకాల కూడా ఉద్యోగాలు ఉన్నవారు సెలవు దినాల్లో కూడా పనిచేయాల్సి రావచ్చు. గందరగోళ సమయాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. వారి సలహా మీకు అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ఒత్తిడి మరియు విచారం వంటి పరిస్థితులు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. ఇక ఈ రాశి వారికి రేపు రోజున వ్యాపార రంగంలో నూతన అవకాశం, ఉత్సాహం మరియు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. మీ కార్యకలాపాల్లో మీరు అనుకున్న లక్ష్యాలని చేరుకోవడానికి తగిన మార్గాలు సుగమవుతాయి. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మీ ఆర్థిక స్థితిని కొంత మెరుగుపరుస్తుంది. అయితే వ్యాపారంలో లాభాల కంటే మీ నైతిక విలువలకి ప్రాధాన్యత ఇవ్వటము ఎల్లప్పుడూ శ్రేయస్కరము. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా అడుగులు వేయటం ద్వారా మీరు మరింత స్థిరత్వాన్ని సాధించగలుగుతారు. మీ వ్యాపార భాగస్వాములతో లేదా సహచరులతో మంచి యొక్క సంబంధం కొనసాగించడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఏమిటోనా మీ యొక్క కర్మఫలము మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన స్పష్టత అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓర్పుతో కూడిన ప్రయత్నాలు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. వ్యక్తిగత జీవితంలో మీరు కుటుంబ వ్యవహారాల్లో రేపటి మీకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందండి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడమే మీ మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం తెలుసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు, కానీ వాటిని మీరు పరిష్కరించడం ఉత్తమం. మీ యొక్క మాటల మాధుర్యాన్ని పాటిస్తే ఇంట్లో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిదండి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై దృష్టి సారించడము, మీ బంధుమిత్రులతో గడిపే సమయము మీకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. కాబట్టి వారితో ఆత్మీయంగా మాట్లాడండి. ఎవరితోనైనా కానీ వాదోపవాదాలు దిగటం వల్ల మీ శక్తి వృధా అవుతుంది. ప్రశాంతమైన మనసుతో సమస్యల్ని ఎదుర్కోవడం ద్వారా మీరు కుటుంబంలో గౌరవాన్ని పెంచుకోగలరు. జీవితంలో ఎదురయ్యే సవాల్ని ఒక పాఠంగా భావించి ముందుకు సాగటం ఒక జ్ఞాని లక్షణం. ఇక రేపటి మీరు వివాదాలకి దూరంగా ఉంటే అంతటి ప్రశాంతను మీ మనసులో అనుభవించగలుగుతారు. వ్యాపారం లభించే స్వల్ప లాభాల పట్ల సంతృప్తి చెందటము మరియు భవిష్యత్తు కోసము ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ అంతరాత్మ రేపటి రోజున మీ యొక్క భవిష్యత్తు గురించి అనేక కూడా ప్రణాళికలు వేసుకోవడానికి, జీవితాన్ని ఆనందంగా ఉంచడానికి అనేక ప్రణాళికలు కూడా రేపటి మీరు సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా మీ అంతా చెప్పి మాటలు మాత్రం వినండి. తద్వారా మీకు నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు లభిస్తుంది. బాహ్య ప్రపంచంలో జరిగే మార్పుల కంటే మీ అంతర్గత స్థితిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. ఇక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మీకు అపారమైన శక్తిని మరియు విజయాన్ని అందిస్తాయి. ఏ పరిస్థితుల్లో సరే మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఇక రేపటి మీకు లభించే అనుభవాలు భవిష్యత్తులో మీకు ఒక గొప్ప పాటలుగా నిలుస్తాయండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం బాగుంటుంది. గతంలో డబ్బు పెట్టుబడి పెట్టిన వారు రేపటి రోజున మీ యొక్క డబ్బు నుండి ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉందండి. అదేవిధంగా రేపటి మీరు మీ ఇంట్లో లేదా ఇంటి పరిసరాల్లో కొన్ని పెద్ద మార్పులు కూడా అవకాశం ఉంది. కొన్ని చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ రేపటి మీ ప్రేమ జీవితము బాగుంటుంది మరియు మీరు మీ యొక్క భాగస్వామిని సంతోషంగా ఉంచడంలో విజయం సాధిస్తారు. మీరు రేపటి రోజున అపరిచితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు జీవితంలో అనేక కష్టమైన రోజులైతే మీరు మీ యొక్క భాగస్వామి మళ్ళీ ప్రేమలోని వెచ్చదాన్ని అనుభూతి చెందుతారు. ఇక రేపటి మీకు ఒక మాస్తరుగా ప్రాంతమైన రోజుగా చెప్పుకోవాలండి. మీరు సంతోషాన్ని అన్ని రకాల కూడా సంతృప్తిని అనుభవిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన రోజు గడుపుతారు. ఇక రేపటి రోజున మీ యొక్క శుభవార్త కూడా అందుతుందండి. మధ్యాహ్నం తర్వాత కుటుంబంలో ఒక ఆర్థిక ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. కాబట్టి మీ మనసులోని అపార్థాలు తొలగించుకోండి. అనవసరమైన వాదనలకి ఖర్చుల విషయంలో దూరంగా ఉండండి. మీ యొక్క శారీరక ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి విద్యార్థులు తమ యొక్క విద్యార్థుల చదువులపై ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మీరు ఉత్సాహంతో కృతిలో శ్రమతో నిండి ఉంటారు. మీ కష్టమైన ఫలితాలని మీరు చూస్తారు. మీ వ్యక్తిగత విషయాల జీవితంలో కొత్త అవకాశాలు రావచ్చు. మీకు సంభాషణ మరియు సంబంధాలు ముఖ్యమైన రేపటి మీరు కాబట్టి మీ వద్ద ఉన్నవాన్ని మీరు బహిరంగంగా మరియు స్పష్టంగా వ్యక్తపరచడము, సంబంధాల్లో ఉన్న నూతన ఆనందము, పెట్టుబడులు పెట్టడము ప్రత్యేకంగా పెట్టినట్లయితే వారితో సమయం గడపడానికి ఇది చాలా మంచి సమయం అండి. పరస్పర అవగాహన సంభాషణను పెంపొందించుకోండి. కుటుంబ సభ్యులతో సామరస్యం నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్న చిన్న ఆరోగ్యాలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం చేయడము, ధ్యానం చేయడము, భగవంతుని ఆరాధనతో ఉండటము అన్ని రకాలకు కూడా మంచిది. మరి తెలుసుదాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరి వీటితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.